హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనమాట. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్స్ 180 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 16 ఏప్రిల్ 2026 స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 30th ఏప్రిల్ 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా మనకి వరంగల్, అలాగే హన్మకొండ, హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించి, అలాగే కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట ఇలాగ ఉన్నాయన్నమాట. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఒక క్యాండిడేట్ ఏదైనా ఒక స్టేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మన ఎగ్జామినేషన్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేస్తున్నటువంటి స్టేట్ అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్ స్టేట్ అనేది డిఫరెంట్గా పెట్టుకునే అవకాశం మీకు ఉంటుందన్నమాట. సో మీరు వేరే స్టేట్కి అప్లై చేసినా కూడాను మీరు లోకల్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. సో ఇంక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడైతే మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. గతంలో మీకు ఐబీపీఎస్లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, అలాగే డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ సెక్షన్, లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకైతే వచ్చేయాలి. మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని, ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్, మన అలర్ట్స్, అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సెకండ్ స్టెప్లో ఇక్కడ మనకి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. మొదట ఏంటంటే అక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఓటీపీ వస్తుంది, అది వెరిఫై చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద కూడా క్లిక్ చేసి ఇంకొక ఓటీపీ సెపరేట్గా వస్తుంది ఈమెయిల్ ఐడికి. ఈ రెండు కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది అనమాట. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. అయితే మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్కి వస్తుంది అనమాట. తర్వాత వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి
ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే, అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్, మీరు వేకెన్సీ ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. దానికోసం ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు దేనికైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే ఒక స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. సో చేసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి సిటీస్ అన్నీ వస్తాయి. వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, జడ్చర్ల, నిజామాబాద్, సిద్దిపేట ఇలాగా వచ్చాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూడా మనకి కొన్ని అయితే ఉన్నాయి. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అలా ఉన్నాయన్నమాట. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అది మీరు ఇక్కడ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మొత్తం ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి ఇవన్నీ కూడా డిజిబుల్ అయితే అయిపోతాయి అనమాట. కిందకైతే వచ్చాయి ఇది కూడా అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మొత్తం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా కూడాను ఈజ్ ఎనీ ఆఫ్ యువర్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా ఈ ఎల్ఐసి హౌసింగ్లో వర్క్ చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలండి. ఎస్ పెడితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సో ఇంకా చూసుకుంటే రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కన్సెంట్ తప్పనిసరి అనమాట. అందరూ కూడా ఎస్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డు నెంబరు, అలాగే పాన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ రెండు కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ కిందకి వచ్చేసి దీనికైతే స్టార్ మార్క్ లేదు. ఇక్కడైతే మనకి ఆధార్ వెరిఫికేషన్కి మాత్రం ఎస్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. అలాగే టీవీ సెంటర్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయితే సపోజ్ నేను తెలంగాణకి అప్లై చేశాను, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ కూడా రాసుకునే అవకాశాలు అయితే మనకి ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప ఇవన్నీ సిటీస్ వచ్చాయి అనమాట. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. దేనికైనా అప్లై ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకునే అవకాశం మీకు ఉంటుంది. రెండు సేమే ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఆంధ్రాకి అప్లై చేసి తెలంగాణలో రాసుకోవచ్చు, తెలంగాణకి అప్లై చేసి ఆంధ్రాలో కూడా మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమేమి సిటీస్ వస్తాయంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలా వస్తున్నాయి అనమాట. సో దాని ప్రకారం మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది, థర్డ్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా. అయితే మనకి ఇంటర్వ్యూ స్టేట్ మాత్రం తప్పనిసరిగా మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మాత్రం ఎక్కడైనా రాసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక స్టేట్కి అప్లై చేస్తే ఎగ్జామ్ అనేది మీ సొంత జిల్లాలో సొంత చోట రాసుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూ మాత్రం ఆ స్టేట్లోనే జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ తెలంగాణకి అప్లై చేస్తే తెలంగాణలో ఇంటర్వ్యూనే జరుగుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది అనమాట. సో ఇంకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట డే, మంత్, ఇయర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 21 to 30 ఇయర్స్ అనమాట. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 1 April 2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి మీ యొక్క ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దానికి అదనంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. SC ST వాళ్ళకి 5 years, అలాగే OBC NCL వాళ్ళకి 3 years,
అవన్నీ కూడాను యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేయలేదన్నమాట. జనరల్గా అయితే మీకు అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీల వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఇక్కడైతే మనకి 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే సరిపోతుంది. 2 ఏప్రిల్ 1996, 1 ఏప్రిల్ 2005 అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీకు ఏజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యుంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోనా, డైవర్స్డా, జ్యుడిషియల్ సెపరేటర్. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కోసం అయితే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్, తాలూకా, జిల్లా, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అట్లాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. సో మీరు ఫీజు పే చేసిన తర్వాత ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్, మీ నేమ్, అలాగే అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఇంకా టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్, కరెంటా, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక ఫీజు అయితే చూపిస్తున్నారు. లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫీజు అనేది అందరికీ కామన్ అనమాట. 800 ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. లాస్ట్ స్టెప్లో మనం ఫీజు అనేది పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా కనుక మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే సేవ్ నెక్స్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1 ఏప్రిల్ 2026కి మీకు గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. 55% మినిమం కనుక ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ విత్ 55%. అయితే మనకి కరస్పాండెన్స్ కానీ డిస్టెన్స్ కానీ పార్ట్ టైంలో ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ స్టడీ చేశారో డిగ్రీ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఈ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. సో చూసుకుంటే కనుక మీ దగ్గర ఈ యొక్క 1/4/2026కి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. మార్క్ షీట్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ప్లస్ మీకు కనుక ఏదైనా గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని తప్పనిసరిగా అయితే మీరు ఆ యొక్క మార్క్స్లోకి మార్చుకొని ఇక్కడ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు నోట్ కూడా ఇచ్చారనమాట. సో చూసుకోవచ్చు మీరు డిగ్రీ అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే చూసుకుంటే మీరు బిఏనా, బీకామ్, బీఎస్సీనా, బీటెక్, బీసీఏ, బిఎంఎస్ ఇంకేదైనా అదర్ డిగ్రీ చేస్తుంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట. లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా మనకి ఇక స్పెషలైజేషన్ ఆర్ట్స్ అంటే బిఏ, సైన్స్ బీఎస్సీ వాళ్ళు, కామర్స్ బీకామ్ వాళ్ళు, ఇంకా అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ ఇది కాకుండా వేరే డిసిప్లిన్ ఏదైనా ఉంటే తీసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ అలాగే డిసిప్లిన్ అంటే స్పెషలైజేషన్ అనమాట. సపోజ్ బీటెక్లో మీకు కంప్యూటర్ సైన్సా ఏంటి అనేది, సివిలా, మెకానికల్ అలాగనమాట సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1/4/2026 లోపల అయితే ఉండాలి ఈ డేట్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, డిస్టింక్షన్ ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీ పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక కాలం ఉంది, గ్రాడ్యుయేషన్ త్రూ కరస్పాండెన్సా, డిస్టెన్సా, పార్ట్ టైం. ఏ కనుక ఎస్ పెడితే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారని, అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. కంపల్సరీగా ఏంటంటే మీరు రెగ్యులర్ స్టడీ చేస్తుంటారు, ఇదైతే నో పెట్టాలి. అలాగే డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ సిస్టమ్స్, మీ ఇదైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, మీకు ఏమేమి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాలి, రీడ్, రైట్, స్పీక్ అనేది అనమాట. ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా మనకి వచ్చు కాబట్టి తెలుగువి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగనమాట వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళచ్చు. ప్లస్ ఈ స్టెప్లో ఏంటంటే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే టిక్ ఆన్ చేసి ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది, అదైతే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ చేసుకుంటే మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అయితే చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ సెక్షన్స్లో కేవలం మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమి వేరే అవసరం లేదనమాట.
చూసుకుంటే ఇక్కడ మనకి ఇక క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి మీరు ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అనమాట. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ అని రాసి కింద సైన్ చేసి ఇదైతే మీరు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే ప్లస్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే చేసి అందరికీ కామన్గా అయితే వస్తుంది అనమాట 944 రూపీస్. ఎటువంటి రిలాక్సేషన్స్ ఏవి లేవు. సో మనకి అందరికీ కామన్ అనమాట. ఏజ్ కూడాను అందరికీ కామన్గానే ఉంది. ఎటువంటి రిలాక్సేషన్స్ ఇక్కడైతే చూపించడం లేదు. ఫీజులో కూడా ఎటువంటి రిలాక్సేషన్స్ లేవు. అందరికీ కామన్గా ఉంది. సో సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ పేమెంట్ గేట్వేస్ వచ్చినాయి అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ప్యారెట్స్ ఎలా అయినా మీరు ఫీ అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ కూడాను మీరు దానిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికైతే మనకి 15 May 2026 దాకా టైం అయితే ఇచ్చారనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మాత్రం మనకి 30 అయితే 2026 అయిపోతుంది. అలాగే ఫీజు పే చేసుకోవడానికి కూడా 16 April నుంచి 30th April వరకు మాత్రమే మనకి టైం అయితే ఉన్నదన్నమాట.